హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఫుల్ చూడండి, చూసినాక జడ్జిమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో టుడే ప్రోమో 2 బిగ్ బాస్. ఏందిరా బాలరాజులు, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు బాలరాజులు తయారైపోయినాడు. ఎంత దారుణం అంటే ఆ ముసల్దాన్ని పట్టుకొని ఫ్రాంక్ చేయడము, ఆ ఫ్రాంక్నేమో బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, దాన్ని చూపెట్టడము, చూసేవాడికేమో నరాలు తెగిపోవడము. ఈరోజైతే ఫ్రాంక్ చేస్తున్నాము అని చెప్పేసి చూపించినారు, కానీ నిన్న ఎపిసోడ్ అయిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అది చూపిస్తే గిరక ఇంట్లో వాళ్ళు దడుచుకున్నారు, ఏమైంది ఆ ముసల్దానికి అని చెప్పేసి. ఇంత దారుణంగా ఈ విధంగా రియాలిటీ షోలో తీసుకొని వచ్చేసి జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి. అంటే ఇప్పుడు అక్కడ ఫ్రాంక్ చేస్తున్నట్టు ఇది కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది బిగ్ బాస్ని అయితే చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఫ్రాంకులు చేసుకుంటూ అందరిని భయపెట్టుకుంటూ ఉండాలి. అది కూడా ఆ ముసల్దాన్తోటి, గంగవ్వతోటి ఆ రకంగా చేయించడము. ఇంట్లో వాళ్ళ హౌస్లో వాళ్ళే దడుచుకొని చచ్చిపోయినారు. అది ఇంత దారుణమైనది చెయ్యకుంటే బాగుంటుంది అన్నటువంటిదే. మళ్ళీ దాన్ని కూడా తేజ అండ్ అవినాష్, గంగవ్వ, ఈ ముగ్గురికి మాత్రమే తెలుసంట. ఈ గంగవ్వకేమో తేజ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. సో ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ ముసలిది కూడా ఇన్వాల్వ్ అయిపోయి ప్రకాయ ప్రవేశం చేసి అక్కడ ఉన్న వాళ్ళకల్లా పిచ్చెక్కించి దడిపించి చంపేసింది. దానికేమో యూట్యూబ్లలో లైవ్ చూసిన వాళ్ళు గంగవ్వకు హార్ట్ అటాక్ అని అదని ఇదని చెప్పేసి పెట్టడము. ఓవర్ అనిపించట్లేదా? కంప్లీట్గా చాలా అంటే చాలా ఓవర్గా నడుస్తూ ఉంది. ఇలాంటివి చెయ్యకుంటే బాగుంటుంది. రియాలిటీ షోలోకి పోయి రియల్గా ఉండకుండా అక్కడ కూడా ఫ్రాంకులు చేయడం మొదలు పెడితే ఇంకా చూసేవాడికి ఏముంటుంది, ఎవరిని ఏ విధంగా ఫన్ క్రియేట్ చేయాలి. కానీ ఈ రకంగా బలవంతంగా మళ్ళా ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన గంగవ్వ అని ఇంకా రేపు ట్యాక్స్ వచ్చేస్తాయి అన్నట్టు. ఆస్కార్ కాదు, చూసేవాడికి దరిద్రంగా ఉంటుంది. ఇది టోటల్ రాంగ్. ఇంకా ఒక సైడ్ మనం ఆలోచించుకుంటే బిగ్ బాస్ హౌస్లో డే మొత్తం నిద్రపోకుండా గేమ్లోనే ఆడుతూ ఉండాలి, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక సొల్లు మాట్లాడుతూనే ఉండాలి. ఎవడన్నా డే టైంలో అట్లా నిద్ర కొనుక్కు తీసినారా అంటే కనుక కుక్కలు మొగుడుతాయి, బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. మరి వీళ్ళు అర్ధరాత్రి midnight 2 o'clock ఈ పంచాయతీ పెట్టిన తేజ అండ్ అవినాష్, మరి వీళ్ళకి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి? వాళ్ళ నిద్ర చెడగొట్టినట్టే కదా, వాళ్ళకి ఎంతో కొంత హెల్త్ని డ్యామేజ్ చేసినట్టే కదా. మరి ఇవన్నీ బిగ్ బాస్ ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి? వాళ్ళు ఆల్రెడీ ఫ్రాంక్ చేస్తున్నామని ముందే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు బిగ్ బాస్ విన్నాడు కదా. విన్నప్పుడు వాళ్ళకి ముందే ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? మొత్తం అయిపోయిన తర్వాత, సినిమా మొత్తం డ్రామా నడిచిన తర్వాత ఏదో బిగ్ బాస్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నట్టు అదొక ఇది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందరినీ దాన్ని ఏమంటారు, మందలించడం, వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బిగ్ బాస్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ టోటల్ రాంగ్. ప్లాన్డ్గా వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నప్పుడే దాన్ని అక్కడ కట్ చేసి ఉంటే బాగుండేది. సో కట్ చేయకుండా ఇట్లా అందరినీ దర్పించడం అన్నది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో దిస్ ఇస్ ద వరెస్ట్ ఫ్రాంక్ అని క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఓకే గైస్, అది నా రివ్యూ.